Coder Place. Share your knowledge with working code samples. Hello guys, welcome all. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ నంబర్స్ చూసాం అండ్ ఈ వీడియోలో ఎస్పెషల్లీ పైథాన్ స్ట్రింగ్స్ డీల్ చేద్దాం. సో అంటే పైథాన్ స్ట్రింగ్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి పైథాన్లో, అండ్ స్ట్రింగ్ మీద మనం ఏమైనా ఆపరేషన్స్ చేయగలమా, సో ఇవన్నీ చూద్దాం. సో డైరెక్ట్ కోడ్లోకి వెళ్ళకముందు జనరల్గా చెప్పు స్ట్రింగ్స్ అంటే ఏంటి. స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకోండి. అంటే సపోజ్ ఇక్కడ మీరు పైథాన్ స్ట్రింగ్ అనే ఒక 2 వర్డ్స్ కనబడుతున్నాయి కదా, సో ఆ 2 వర్డ్స్ కూడా స్ట్రింగ్స్, లేదా ఆ 2 వర్డ్స్ కంబైన్డ్గా ఒక స్ట్రింగ్ కూడా అనొచ్చు. అంటే జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు కావచ్చు, ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. జనరల్గా మనం పైథాన్ స్ట్రింగ్స్ అనేవి ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ క్వశ్చన్. సో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా సమ్ అవుట్పుట్ అనేది మ్యాండేటరీ. అంటే మనం ఎందుకు ప్రోగ్రామ్ రాస్తాం, మనకు కావాల్సిన సమ్ అవుట్పుట్ని మనం తెచ్చుకోవడం కోసం అండ్ ఆటోమేట్ చేసుకోవడం కోసం ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. సో అలాగే సపోజ్ ఇంతకుముందు మనం చూసిన ప్రీవియస్ వీడియోస్లో మనం సమ్ స్టేట్మెంట్స్ రాస్తున్నాం, సమ్ అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ నంబర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు. సో ఎనీ అవుట్పుట్, అండ్ మీరు చూస్తే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. సో టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్స్. ఈవెన్ నంబర్స్ కూడా, సపోజ్ మనం ఒక ఫైల్లో కానీ ఒక సమ్ వెబ్సైట్లో కానీ కంటెంట్ చూస్తూ ఉంటాం, నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ కంబైన్డ్గా ఉంటాయి. సో ఏ డేటానైనా సరే స్ట్రింగ్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు మన పైథాన్లో. అండ్ పైథాన్ స్ట్రింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన అవుట్పుట్ని ఫార్మాట్ చేసుకోవడం కానీ డిస్ప్లే చేయడం కానీ సో మెనీ వేస్లో పైథాన్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మీరు ఒక లైనక్స్ అడ్మిన్ అయితే లాగ్స్ అనాలిసిస్ చేయాలనుకోండి పైథాన్ యూస్ చేసి, సో ఆ లాగ్స్ ఫైల్లో ఉన్న స్ట్రింగ్స్ని అనలైజ్ చేయాలి. సో ఆ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే కావాల్సిన ఇన్పుట్స్ వస్తాయి మనకి. అవి ఎగ్జాంపుల్. సపోజ్ ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి. సో స్టూడెంట్ డీటెయిల్స్లో స్టూడెంట్ నేమ్, అడ్రస్, అదర్ దెన్ నెంబర్స్, ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటాం ఫార్మాట్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్ విత్ స్ట్రింగ్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసిన numbers.pyని జస్ట్ కాపీ చేసి రీనేమ్ చేసి ఆల్రెడీ స్ట్రింగ్స్ అని. సో దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. సో సేమ్ ప్రోగ్రామ్. సో ఇందులో చూస్తే మీరు స్ట్రింగ్స్ని డిఫైన్ చేద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో ఇన్పుట్ అనేది ఓన్లీ నంబర్స్ ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, స్ట్రింగ్స్ ఎలా ఇన్పుట్ తీసుకోవాలో చెప్తా ఉన్నాం కదా పైథాన్ 2లో, అండ్ పైథాన్ 3లో డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఇవన్నీ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ వెరీ బేసిక్స్ ఫార్మ్స్. S1 అండ్ string 1 అనే వేరియబుల్ తీసుకుంటున్నాం, అందులో సమ్ స్ట్రింగ్ పెడుతుంది కోడర్ ప్లేస్. సో ఫస్ట్ వన్, సో స్ట్రింగ్స్ డిఫైన్ చేసేటప్పుడు ఎయిదర్ డబుల్ కోట్స్లో అన్నా పెట్టాలి, లేదా సింగిల్ కోట్స్లో అన్నా పెట్టాలి. అంటే సేమ్ స్ట్రింగ్ నేను సింగిల్ కోట్స్లో కూడా పెట్టచ్చు. కోడర్ ప్లేస్. సో ప్రింట్ చేద్దాం. ప్రింట్ S1, ప్రింట్ S2. cd desktop python sessions, python file name strings. ఓకే, సేమ్ అవుట్పుట్. ఫస్ట్ ప్రింట్కి సెకండ్ ప్రింట్కి సేమ్ అవుట్పుట్. అంటే మన స్ట్రింగ్స్ని డబుల్ కోట్స్లో డిఫైన్ చేయొచ్చు, సింగిల్ కోట్లో డిఫైన్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డిఫరెన్స్ ఏం లేదు, బట్ మనం ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవచ్చు ఈ డబుల్ కోట్స్ని సింగిల్ కోట్స్ని. ఎలాగో చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు క్వార్టర్ ప్లేస్ అని ప్రింట్ అవుతుంది కదా, ఒక క్వార్టర్ ప్లేస్ని డబుల్ కొటేషన్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అవుట్పుట్లో నాకు ఇలా క్వార్టర్ ప్లేస్ అనే కాదు, ఈ క్వార్టర్ ప్లేస్ అనేది డబుల్ కోట్స్లో రావాలి. సో అప్పుడు ఏం చేయాలి, సో ఈ సింగిల్ కొటేషన్లో క్వార్టర్ ప్లేస్ ఉంది కదా, ఈ సింగిల్ కొటేషన్లో నేను డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. సి లాస్ట్ అవుట్పుట్ డబుల్ కొటేషన్ వచ్చింది. సో మనం ఈ డబుల్ కొటేషన్లో ఏమి ఇచ్చినా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో అలాగే ఈ సింగిల్ కొటేషన్లో ఏమి ఇచ్చినా కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఈ సింగిల్ కొటేషన్లో డబుల్ కొటేషన్ ఉంది, సో అది కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. యాక్చువల్గా
ఈ డబుల్ కొటేషన్స్లో ఏమున్నా ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్లోకి వస్తుంది. అలాగే ఈ సింగిల్ కొటేషన్లో ఏమున్నా ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్లోకి వస్తుంది. సో ఇక్కడ డబుల్ కొటేషన్ కూడా ఒక క్యారెక్టర్. అదే ఇప్పుడు నేను డిఫైన్ చేసేటప్పుడు చూద్దాం. S3 ఈక్వల్ టు డబుల్ కొటేషన్ తీసుకున్నా, ఇందులో స్ట్రింగ్ రాస్తున్నా. సపోజ్ హలో. ఈ హలో రాశాక నేను మళ్ళీ డబుల్ కొటేషన్ పెడతా. సో అప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది. సో డబుల్ కొటేషన్లో మళ్ళీ డబుల్ కొటేషన్ రిపీట్ చేయకూడదు, అండ్ సింగిల్ కొటేషన్లో సింగిల్ కొటేషన్ కూడా రిపీట్ చేయకూడదు. ఇక్కడ S1 S2 నేను డైరెక్ట్ డిఫైన్ చేస్తాను కదా క్వార్టర్ ప్లేస్ అని, అలా కాకుండా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, _input ఈ ఫంక్షన్ వాడుకోవాలి. _input. మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ నంబర్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమీ మెసేజ్ ఇవ్వకపోతే జస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అలా వెయిట్ చేస్తుంది కదా యూజర్ కోసం. ఆ విధంగా వెయిట్ చేయకుండా ఉండడానికి మనం మెసేజ్ అనేది ప్రింట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ ఇస్తాం, ఎంటర్ string 1. సో ఈ మెసేజ్ యూజర్కి డిస్ప్లే అవుద్ది. సో యూజర్ ఎందుకు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జస్ట్ వాటిని ప్రింట్ చేస్తున్నా. python strings.py. see enter string 1. so I can give anything. hello. సో స్ట్రింగ్స్లో నంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఎలా అంటే సపోజ్ నేను 1 2 3 అంట, 1 2 3 4 5. సో ఇచ్చా ఇక్కడ హలో అండ్ 1 2 3 4 5 ప్రింట్ అయింది. ఇక్కడ ఈ 1 2 3 4 5 అనేది నంబర్ కాదు, స్ట్రింగ్. ఎందుకంటే ఇక్కడ మనం రా ఇన్పుట్ ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఏం ఎంటర్ చేసినా అది స్ట్రింగ్లోనే తీసుకుంటాం. ఓకే, సో టెస్ట్ చేద్దాం. సో S2లో ఒక నెంబర్ ఇస్తున్నాను కదా, సమ్ యాడ్ చేద్దాం. S2 ప్లస్ సమ్ 34. అగైన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 అండ్ స్ట్రింగ్ 2లో నెంబర్ ఇస్తున్నాం 56. సి S2 ప్లస్ 34 కెనాట్ కంకాటినేట్. సో కంకాటినేట్ అంటే స్ట్రింగ్స్ని యాడ్ చేసుకోవడం. సో స్ట్రింగ్కి ఇంటిజర్కి ప్లస్ ఆపరేటర్ అనేది వర్క్ అవ్వదు. అంటే రా ఇన్పుట్లో తీసుకునేది ఎవ్రీథింగ్ స్ట్రింగ్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు నాకు వచ్చిన S2ని నంబర్ కింద కన్వర్ట్ చేసి ఈ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే అలా చేయాలి. సో ఇప్పుడు రా ఇన్పుట్లోకి స్ట్రింగ్ వస్తుంది మనకి, కాబట్టి ఈ S2 అనేది స్ట్రింగ్. బట్ మనం 34కి యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంటే S2 అనేది ఇంటిజర్ అవ్వాలి. సో S2ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ int of అనే ఫంక్షన్ వాడుకుంటే సరిపోదు. సో S2లో ఉన్న స్ట్రింగ్ ఇంటిజర్లో కన్వర్ట్ చేసి అప్పుడు ఇంకో ఇంటిజర్తో యాడ్ చేస్తున్నాం. సో ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. చూద్దాం. స్ట్రింగ్ జస్ట్ empty అండ్ 76. సి ఈ 76 అనేది స్ట్రింగ్ బై డిఫాల్ట్ రా ఇన్పుట్ ద్వారా తీసుకున్నది, బట్ మనం దాన్ని అగైన్ ఇంటిజర్లో కన్వర్ట్ చేసి అండ్ 34 యాడ్ చేసాం. ఓకే, సో జనరల్గా రా ఇన్పుట్ అనే కాదు, సపోజ్ నేను సమ్ S3 స్ట్రింగ్ 3 తీసుకుంటున్నా, ఈ స్ట్రింగ్లో డిఫైన్ చేస్తున్నా 45 అని. సో ఇప్పుడు S3 వాల్యూ ఏంటి, 45 అని ఇంటిజర్ కాదు, 4 5 అనే క్యారెక్టర్స్ ఉన్న ఒక స్ట్రింగ్. బట్ నేను దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసి ఇంకో 45కి యాడ్ చేయాలనుకుంటున్నా. సో సేమ్ ప్రింట్ ఇంటిజర్ ఆఫ్ S3 అండ్ 45. ఎంటర్ string 1 ఏదైనా ఇవ్వచ్చు. string 2లో మాత్రం ఇంటిజర్ ఇవ్వాలి, ఎందుకంటే మనం కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో లాస్ట్ లైన్ చూస్తే 90 ప్రింట్ అయింది, అంటే S3లో స్ట్రింగ్ అనే 45 తీసుకుని ఇంటిజర్లో కన్వర్ట్ చేసి అండ్ 45 యాడ్ చేసాం. ఓకే, ఇది కాన్సెప్ట్. మనకి Python 2లో నంబర్స్ తీసుకోవడానికి ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంది, అలాగే స్ట్రింగ్స్ తీసుకోవడానికి రా ఇన్పుట్ ఉంది. బట్ Python 3లో మాత్రం ఓన్లీ ఇన్పుట్ అనే ఫంక్షన్ మాత్రం ఉంది. అండ్ ఆ ఇన్పుట్ అనేది నంబర్స్ ఇన్పుట్ తీసుకోవడం కాదు, స్ట్రింగ్స్ మాత్రమే ఇన్పుట్ ఇవ్వగలం. సో Python 2కి రివర్స్, బట్ ఇక్కడ ఓన్లీ ఆ ఒక ఫంక్షనే ఉంది. సో ఇప్పుడు ఇన్పుట్ యూస్ చేస్తే స్ట్రింగ్స్ అనేవి ఇన్పుట్ తీసుకోగలం. మనం అవి నంబర్స్ కావాలనుకుంటే ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈ స్ట్రింగ్స్ అనే ప్రోగ్రామ్ కాపీ చేసి string 3 అనే ప్రోగ్రామ్ నేమ్ పెట్టాం అండ్ ఇందులో రాద్దాం. సో మనకి Python 3లో ఓన్లీ ఇన్పుట్ అనే ఫంక్షన్ మాత్రమే ఉంది.
సో రా ఇన్పుట్ని ఇన్పుట్లోకి చేంజ్ చేస్తా అండ్ ప్రింట్ చేస్తున్నాను S2 S3 అండ్ ప్రింట్ S1 అండ్ ప్రింట్ స్టేట్మెంట్కి పారాన్సిస్ వాడాలి పైథాన్ 3లో. లెట్స్ సీ. సో పైథాన్ రన్ చేసేటప్పుడు ఎలా రన్ చేయాలి, పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ కదా, సో ఇక్కడ నేను పైథాన్ 3తో ఎగ్జిక్యూట్ చేయాలి. సో పైథాన్ 3 స్ట్రింగ్స్ పైథాన్ 3 స్ట్రింగ్స్ 3.py. సి ఎంటర్ స్ట్రింగ్ 1 అని అడుగుతుంది. 12 ఎంటర్ స్ట్రింగ్ 3 సమ్ 80. సి 12 అనేది స్ట్రింగ్, ఈ 114 అనేది నంబర్, ఎందుకంటే మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేసి ఎడిషన్ చేసాం కాబట్టి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ సెషన్. సో ఈ సెషన్లో స్ట్రింగ్స్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలి అండ్ స్ట్రింగ్స్ని ఎలా డిఫైన్ చేయాలి, అంటే డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, వాటిని ఎలా వాడుకోవాలి ఇవి చూసాం. అండ్ నెక్స్ట్ సెషన్లో ఈ స్ట్రింగ్స్ పార్ట్ని కంటిన్యూ చేద్దాం. అంటే స్ట్రింగ్స్ మీద మనం ఇంకా చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అవన్నీ కలిపి ఒక వీడియోలో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్వార్టర్ ప్లస్ ఛానల్. థ్యాంక్ యూ.